అందరికీ. నిన్న వరలక్ష్మి వ్రతానికి నేనైతే బంతిపూలన్నీ ఇలా మాలలాగా కట్టానండి. ఇలా మాలలాగా కట్టి నెక్స్ట్ పూజకైతే ఇలా అమ్మవారిని సింపుల్గా రెడీ చేసుకున్నాను. నాకు వచ్చిన విధంగా నేను రెడీ చేసుకున్నానని. ప్రసాదాలు అయితే 5 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. అలాగే 5 రకాల పండ్లు అయితే అమ్మవారికి పెట్టుకున్నాము. నేను లలిత సహస్రనామాలు చదివాను. అలాగే వరలక్ష్మి అమ్మవారికి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అని ఒక పాట అయితే పాడామండి. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. మేము ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మా వారు అయితే కొబ్బరికాయ కొట్టారు. అలాగే హారతి ఇచ్చారు. ఇక్కడ మేమందరం ఒక్కొక్కరంగా హారతి ఇచ్చేసి అమ్మవారికి దండం పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వాయినాలు ఎవరెవరికి ఇవ్వాలనేది నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చానండి. నెక్స్ట్ ఆ క్లిప్ అయితే వస్తుంది. ఇక్కడ వాయినాలకైతే మొత్తం నేను ఇలా రెడీ చేసుకున్నానండి. నేను 9 మందికి వాయినాలు ఇచ్చాను. ముత్తైదువుల్ని పిలుచుకురావడానికి కిందకైతే వెళ్ళానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే వస్తాయి. మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా ఉందో ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ.